క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి, ఈ ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లలను ప్రేరేపించి జిఎస్సి గ్రూప్ విద్యార్థి చిల్డ్రన్స్ ఏర్పాటు చేయబడిన ఈ సభకు మనందరినీ, అలాగే మన మధ్యకు దేవుడు తీసుకుని వచ్చిన పెద్దలు దైవజనులను బట్టి ఒకసారి మనమంతా చప్పట్లతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే ఇంత మంచి ఒకరోజు సువార్త సభకు ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసి వేదిక అలంకరించిన మన పెద్దలు దైవజనులు డాక్టర్ సంతోష్ కుమార్ గారికి, బైబిల్ ఓపెన్ సిటీస్ ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వేదికను అలంకరించిన మిగిలిన దైవజనులందరికీ, చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన నా శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దొనకొండ పట్టణంలో ఉన్నటువంటి పిల్లలు పగటి కాల సమయంలో మంచి మాటలు పిల్లలు వినిపింపజేశారు. తిరిగి రాత్రి సభలో ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించడానికి కూడా చిన్నపిల్లలు సిద్ధపడ్డారు. మనం వినబోతున్న సందేశం దేవునితో యుద్ధమా, దేశానికి క్షేమమా అనే ముఖ్య సందేశాన్ని దైవజనుల నోట మనం అంతా ఈ రాత్రి వినబోతున్నాం. దేవుడు, దేశం. దేశం అంటే మనుషులు అని అర్థం, భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు అని అర్థం, మనమే. ప్రియులారా, దేవుడు అని ఆయన గురించి ఈరోజు క్రైస్తవులకు కానీ మిగిలిన సమాజంలో ఉన్న వారికి కానీ తెలిసింది చాలా 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 తక్కువే. ఆయన గురించి తెలిసింది చాలా చాలా తక్కువే. ఆ తెలిసిన దానిలో కూడా, ఆ తెలిసిన కొంతలో కూడా సరిగా తెలియలేదు. ఈరోజు మనుషులు దేవుడు అనగానే పెద్దగా భయపడుతున్నట్టుగా కానీ, దేవుడు అంటే గొప్పవాడు అని అన్నట్లుగా మాట్లాడుకున్నట్లుగా కానీ ప్రవర్తిస్తున్నట్లుగా మనకేం కనిపించడం లేదు. దేవుడు అంటే మనలాంటి వాడే, మన మధ్య మనతోనే ఉండేవాడే, ఈ సృష్టిలో మనతో పాటు ఉండేవాడు అన్నట్లుగా ఆలోచించి, చిన్నగా, ఇంకా చెప్పాలంటే చీపుగా అని అర్థం, ఆయన్ని అవసరాలకు, ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, అవసరాలకని మనం తెచ్చుకుంటాం. అవసరాలకి ఆ వస్తువును వాడుకొని దాన్ని ఎలా పక్కన పడేస్తామో, ఆ మనస్తత్వం కలిగిన, అలా అలవాటు పడిన మనుషులు కూడా దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి పరలోకపు తండ్రిని అవసరానికి వస్తువుగా ఆయన వాడుకుంటూ, కష్టం వస్తే ఆయన పిలుస్తూ, ఇబ్బంది వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇలా ఆయన్ని అవసరాలకు వాడుకుంటూ ఒక చిన్నవానిగా, అవసరాలు తీర్చే ఒక చిన్న వ్యక్తిగానే దేవుణ్ణి చూస్తూ బ్రతుకుతున్న సమాజం. ఈరోజు మనుషులు అనుకుంటున్నట్టుగా, మనుషులు ప్రవర్తిస్తున్నట్లుగా, మనుషులు చెబుతున్నట్లుగా అంత చిన్నవాడేం కాదు దేవుడంటే. దేవుడంటే ఏంటో, ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ని, ఆయన గురించిన పూర్తి సమాచారాన్ని ఆ దేవుడే దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో సవివరంగా వ్రాయించాడు. ఆది కాండం నుంచి ఆయన గురించి ప్రారంభించి ప్రకటన గ్రంథం అనే చివరి పుస్తకం వరకు దేవుడంటే ఎవరో, ఆయన ఎవరో, ఎలాంటి వాడు, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు, ఎలాంటి శక్తిమంతుడు, ఎంతటి అపారమైన జ్ఞానము కలిగిన వాడు,
ఆ సంగతులన్నీ బైబిల్లో దేవుడు వ్రాయించాడు, భద్రపరిచాడు. ఈరోజు మనుషులుగా మనం చెప్పుకునేంత ఆలోచిస్తున్నంత చిన్నవాడు కాదు. దేవుడు ఎంత పెద్దవాడో, ఎంత జ్ఞానవంతుడో అర్థం చేసుకోవడానికి ఆయన ఆకారం కూడా ఎంత ఉంటుందో, ఆయన ప్రేమ లేదా ఆయన జ్ఞానం, ఆయన తెలివి ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి సృష్టి అనే దానిని మన కళ్ళ ముందు పెట్టాడు. ఒక్కసారి కాస్త మనసు పెట్టి సృష్టిని చూస్తే, సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఎంత పెద్దవాడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత మేధావు. సృష్టిలో ఉన్న వస్తువులను కాస్తంత ఆలోచించి చూస్తే దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. గుండె ఆగిపోద్ది దేవుడు అంటే. ఒక్కసారి దేవుడు ఎంత బలవంతుడో లేదా ఎంత గొప్పవాడో లేదా ఒక ఆకారంగా ఆయన చూడాలంటే, అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మన కన్నులెత్తి ఆకాశం వైపు చూడండి, కొంచెం తేటగా చూడండి, గుండెలు అవిసిపోతాయి. ఈ సృష్టిలో ఉన్నవాడు కాదు దేవుడు. నీకులాగా నీతో నడిచే 6 అడుగులు 60 కేజీలు ఉన్నవాడు కాదు ఆయన. చీపుగా ఆయన గురించి చెప్పారు ఆ కొద్దిగులో కూడా. ఆయన గురించి గొప్పగా బైబిల్లో రాయబడింది. దేవుడి గురించి గొప్పగా చెబుతారు వాళ్ళు, అంటారు. గొప్పగా చెప్పడం అంటే లేని ఆయన గురించి గొప్పగా చెబుతున్నావా, అసలు ఆయన గొప్పవాడేనా? మనం చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు చెబుతున్నది సరిపోదు ఆయన గురించి. అసలు ఆయన గురించి ఆయనే మనకు చెప్పింది కూడా కొద్దిగే, గుసగుస అని రాయబడింది బైబిల్లో. అసలు ఆయన ఎవరో ఆయన గురించి పూర్తి చెబితే అర్థం చేసుకోలేము, మన వల్ల కాదు. ఈ బుర్ర సరిపోదు. అప్పుడప్పుడు అంటారు, ఒరే నీకు బుర్ర సరిపోదులేరా, నువ్వు అర్థం చేసుకోలేరా అంటుంటారు. చూడండి మనుషులు అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశం వైపు చూస్తే దేవుడు ఎంత పెద్ద ఆకారమో అర్థమవుతుంది మనకు. ఒకసారి చూడండి, గుండె ఆగిపోతుంది. ఒక్కసారి బీచ్ దగ్గరికి వెళ్తుంటారు, సముద్రాల దగ్గరికి వెళ్ళి, సముద్రాల దగ్గరికి వెళ్ళి చూడండి, సముద్రాన్ని చూడండి. ఇంత పెద్ద సముద్రమా, గుండె ఆగిపోతుంది. దేవుడు అంటే ప్రకృతిని చూస్తే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత పెద్దవాడో, ఎంత బలవంతుడో. ఈ సృష్టిలో ఉన్నవాడు కాదు, సృష్టికి బయట పైన ఉన్నవాడు. సృష్టిలో ఉన్నవాడు కాదు ఆయన, సృష్టికి పైన ఉన్నవాడు. ఈ సర్వ సృష్టిని అనంతమైన విశ్వము అని అన్నారు. కాస్త ఆలోచించిన వాళ్ళు, పరిశోధన చేసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? అనంతమైన విశ్వము అని అన్నారు. అంచులు ఇంకా తెలియలేదు అని అన్నారు. ఈ అనంతమైన విశ్వాన్ని కలిగించిన పైనున్నవాడు. అందుకే ఆయన అర్థం చేసుకోవాలని, ఆయన్ని తెలుసుకోవాలి అని దేవుడు ఈ సృష్టిని సాక్ష్యంగా పెట్టాడట. సృష్టి ఉంది అంటే దేవుడు ఉన్నాడని అర్థం. సృష్టి ఉంది అంటే దేవుడు ఉన్నాడని అర్థం. సృష్టి లేకపోతే దేవుడు కూడా లేడు అనొచ్చు, తెలుసా? అందుకే పౌలు గారి ద్వారా దేవుడు రోమీయులకు ఉత్తరాన్ని వ్రాయిస్తూ, దైవజనుడైన పౌలు గారి ద్వారా ఏమని వ్రాయిస్తున్నాడు ఒక్కసారి ఆ మాట చూడండి మీరు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. ప్రియమైన దేవుని పిల్లల, దేవుడే భూమి మీద ఉన్న ఆయన పిల్లలం, ఆయన స్వరూపాలమని మనల్ని ప్రేమించిన వాడై పరలోకపు తండ్రి తనను గురించిన తన ఉనికిని మనకు చెప్తున్నాడు, ప్రేమతో చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, అక్కడ వ్రాయబడిన మాట. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో, అంటే దేవుని గూర్చి తెలుసుకోవలసినది అవసరం లేదా? అవసరం లేదా? వద్దా? వద్దులే. ఎందుకంటే ఈ జనాలంతా ఇప్పుడు ఎలా మారిపోయారంటే,
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు కావాలి వాళ్ళకి. ఆస్తులు ముద్దు, వాళ్ళు మాకు వద్దు. వాళ్ళ ఆస్తులు ముద్దు, వాళ్ళు మాకు వద్దు. అందుకే చూడండి, పిల్లలు కూడా చాలా మంది ఎలా మారిపోయారు. పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. వాళ్ళని ఎక్కడో దూరంగా వృద్ధాశ్రమాలలో పడేస్తున్నారు. అంటే కని పెంచి పెద్ద చేసి వాళ్ళ కోసం తినకుండా ఫ్లాట్లు, పొలాలు సంపాదించి బంగారాన్ని సంపాదించిన ఆ తల్లిదండ్రులను ఎలా పట్టించుకోలేదో పక్కన పెట్టేశారు. వాళ్ళొద్దు, వాళ్ళది కావాలి మరలా. దానికోసం వాళ్ళు కొంచెం లేట్ చేస్తే అవసరమైతే వాళ్ళని చంపిన సందర్భాలు కూడా, కన్న తల్లిదండ్రులను హతము చేసిన కుమారులు కూడా లేకపోలేదు, కుమార్తెలు లేకపోలేదు. చూడండి ఎలా ఉందో. అలాగే దేవుని గూర్చి తెలుసుకోవలసిన అవసరం లేదు మనుషులకి, అవసరం లేదట. ఇంకా పైకి ఎక్కువైపోయి పిచ్చి ముదిరి దేవుడే లేడు, ఈడున్నాడు ఇక్కడ. మరి నిన్నెవరు చేశారా, నిన్నెవరు కన్నారా అంటే మా అమ్మ మా నాన్న. వెళ్ళి ఒక్కసారి వాళ్ళని అడుగు, ఏమ్మా నువ్వేనా నన్ను చేసింది అమ్మని అడుగు. ఏం చెబుద్దు సమాధానం? నేనేరా నిన్ను చేశానంటదా? ఏ తల్లి అయినా అంటదా? అనదు. నాకేం తెలుసురా, నేను నిన్ను చెయ్యలేదు, నేను నిన్ను కేవలం 9 నెలలు మోసానంటది. చేసింది ఎవరు మరి? ఆయన అమ్మ భర్త. నాన్న అడుగుదామా, నాన్న నువ్వేమైనా నన్ను చేసావా అనంటే అంత సీన్ లేదంటది అమ్మే. నాన్న అడగమంటావా, నాన్న ఏమన్నా చేశాడని అమ్మని అడగండి. నాన్నకు అంత సీన్ లేదురా, నేను చెబితే వచ్చాడు హైదరాబాద్ నుంచి నువ్వు పుట్టావని. డాక్టర్స్, సైంటిస్టులు లేదు. మరి ఎవరు చేశారు? నీ తల్లి గర్భమందు నిన్ను సృష్టించి, నిన్ను చేసి, చక్కటి అందమైన ఆకారాన్ని ఇచ్చి, రూపించి, ఒక మనగాడిగా ఒక మగాడిగా మేసం తిప్పంతటి వాడుగా నిన్ను అమ్మ కడుపులో చేసింది పరలోకమందున్న తండ్రి. ఆయన జ్ఞానం, ఆయన నాలెడ్జి. ఈ మానవ ఆకారాన్ని చూస్తుంటే, ఈ మానవ ఆకారం తల్లి గర్భంలో నిర్మితమవుతున్న పరిస్థితిని ఆలోచించిన కొంతమంది శాస్త్రవేత్తలకు, ఎంబ్రియాలజిస్టులకు, పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు మతులు పోతున్నాయట. వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుందట. వాళ్ళకి ఎలా తయారవుతుంది, ఎవరు తయారు చేస్తున్నారు? ఒక శిల్పాన్ని ఒక శిల్పి చెక్కుతాడు, ఒక రూపాన్ని ఒక మనిషి చెప్తాడు, ఒక బొమ్మను ఒక మనిషి గీస్తాడు. కదిలే, జీవము కలిగిన, మాట్లాడే, చూచే, వినే, డాన్సులు వేసే, గెంతులు వేసే, పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడే, ఆయన మీదే సెటైర్లు వేసే ఇంత అందమైన ఈ శిల్పాన్ని అమ్మ కడుపులో చెక్కింది సృష్టికర్త అయిన దేవుడు, పరలోకపు తండ్రి. ఈ సృష్టి పైన ఉన్నాడు ఆయన. ఆయనను గురించి మనిషి తెలుసుకోవాలట. అదే చెప్తున్నాడు అక్కడ. దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. మన మధ్య దేవుడు విషదపరిచాడట, మన మధ్య పెట్టాడట. ఆయన గురించి తెలియజేసేది, ఆయన గురించి తెలుసుకునేది మన మధ్య ఉందట. ఆయన ఎవరు, ఏమవుతాడు, ఎంత పెద్దవాడు, ఆయనకున్న నాలెడ్జి ఏంటి, ఆయనకున్న తెలివితేటలేంటి, ఆయనకున్న వివేచన ఏంటి, ఆయనకున్న శక్తి సామర్థ్యాలేంటి, ఆయనకున్న దాన్ని ఏమంటారు, బాహుళ్యం లేదా బాహుబలి ఎంతో తెలియచేసేది మన మధ్య ఉందట. ఎక్కడ, ఎలా చదవండి. అది వారి మధ్య విషదమై ఉన్నది. ఆయన అదృశ్యమైన లక్షణములు. దేవుడు కనిపించడు. కనిపించని దేవునికి కొన్ని అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి, కనిపించని లక్షణాలు ఉన్నాయి. కనిపించదు, లేదు అనే మూర్ఖత్వంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే కళ్ళు తెచ్చుకుంటున్నారు. కనిపించనిది గాలి, ప్రాణవాయువు, అది లేక, అది అందక, ఉండి అందక కరోనాలో చాలా మంది కన్ను మూశారు. నువ్వు నేను కూడా కన్ను మూయాల్సింది, పోవాల్సిందే. మరణ పంచుల దాకా వెళ్ళొచ్చాం. బతికుండి కుర్చీలో కూర్చుంటున్నారు.
బతికుండి ఇళ్ల దగ్గర ఉండిపోయారు. ఆయన గురించి మనం వినేది ఏముందో వాళ్ళు ఏం చెప్తారులని. చూసారా, ప్రాణవాయువు అందక, ప్రాణవాయువు లేక ప్రాణాలు అలా గాలిలో కలిసిపోయాయి, చచ్చిపోయారు. మరి మనల్ని బ్రతికిస్తూ ఉన్న ఈ ప్రాణవాయువు, ఈ ఆక్సిజన్ గాలి అంటున్నామే, ఇది ఏమైనా కనిపిస్తుందా? కనబడదు కదా. లేదా లేదు అని అనగలమా? అన్నవాడిని ఏమంటారు? మేధావి అంటారా? సెలవు కప్పి సన్మానం చేద్దామంటారా? చెప్పు తెగుద్దు అంటారా? ఏమంటే ఆవేశపరులకు ఏమంటారు? మేధావి అంటారా? మేధావిని సెలవు కప్పుతారా? దండేస్తారా? దండం పెడతారా? మరే మూర్ఖుడా, గాలి ఉంది కానీ కనబడదు. ఉంది అనడానికి దాని లక్షణాలు. ఉంది కనుక చెట్లు కొమ్మలు కదులుతున్నాయి, ఉంది కనుక నెత్తి మీద ఉన్న వెంట్రుకలు కదులుతున్నాయి, ఉంది కనుకనే నీ బట్టలను తాకుతూ కదిలిస్తున్నది, ఉంది కనుకనే దుమ్ము లేస్తున్నది. కనిపించని గాలి ఉంది, ఉన్న గాలికి అదృశ్యమైన లక్షణం ఉంది. నేనున్నానని తెలియజేస్తుంది అది. కానీ గాలికి తిరిగే గాలి వాడికే తెలియడం లేదు. వాడికి మనం ఎంత తెలియజేద్దామని ప్రయత్నం చేసినా మూర్ఖుడు కదా. వాళ్ళు అలానే చెప్తారు, వాళ్ళు పని బాటలు లేవులే పాస్టర్లు, బతుకు తెరువు కోసం వాళ్ళు వచ్చి చెబుతున్నారులని ఎలా అంత తేలిక కొట్టి పడేస్తున్నారు చూడండి. చూసారా, అదృశ్యుడట దేవుడు, కనిపించడట. ఆయన అదృశ్యమైన లక్షణాలు ఉన్నాడు, కనిపించడు. కనిపించకపోయినా ఆయన ఉన్నాడు అనడానికి లక్షణాలు ఉన్నాయి. అనగా ఆయన నిత్య శక్తి. ఆయన నిత్య శక్తి అంటే దేవుడు నిత్యుడు, శక్తి కలిగిన వాడు. నిత్య శక్తి అని అన్నాడు, నిత్య శక్తి అని అన్నాడు. అవునా? ఆకాశంలో ఉన్న సూర్యుని చూడండి ఒక్కసారి. వేసవి కాలంలో మధ్యాహ్నం పూట ఒక్కసారి కళ్ళు పైకెత్తి ఆకాశంలో ఉన్న సూర్యుని చూస్తే కళ్ళు బైర్లు గమ్మి ముగ్గురు నలుగురు ప్రసాదులు కనపడతారు. కొన్ని నిమిషాల తర్వాత తేరుకుంటే ఒక్కడే అక్కడ. అవునా కదా? నిత్య శక్తి. కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అయిందట పుట్టి. ఈ రోజుకి చూడండి, వెలుగులో కానీ వేడిలో కానీ తిరగడంలో కానీ ఏమన్నా శక్తి ఏమన్నా తగ్గిందా? పవర్ ఏమన్నా వీక్ అయిందా? మనం సెల్ వాడుకుంటాం, పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు. వాడక తినే రకం కదా మనం. అర్థమైందా? సాయంత్రానికి వచ్చేసరికి ఏమవుతుంది? అది ఛార్జింగ్ అంతా డౌన్ అయిపోతుంది. అది ఆ తర్వాత మళ్ళా ఛార్జింగ్ పెట్టాలి. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు మండుతున్నాడు, బగ్గ 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 మండుతున్న ఒక సూర్య గోళం, అగ్ని గుండం అంటారు దాన్ని. ఈ రోజుకి ఏమైనా శక్తి తగ్గిందా? వేడి తగ్గిందా? వెలుతురు తగ్గిందా? సైజ్ ఏమన్నా తగ్గిందా? నిత్య శక్తి. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటంతటవే వచ్చినవి కావు. సృష్టట దానంతటదే వచ్చిందని ఒక మేధావి మాట్లాడుతున్నాడు. దానంతటదే వస్తుందయ్యా సృష్టి, దానంతటదే వచ్చిందా వస్తువు. ఇంతెందుకు, మీ ఇంట్లో చిన్న సూది ఉంటుంది, సూది మీ ఇంట్లోకి దానంతటదే వచ్చిందా అనగలవా మాట? చిన్న సూదండి, పాత గుడ్డలు కుట్టుకునే సూది అంత. నీ ఇంటిలోనికి దానంతట అదే వచ్చి ఉట్టికి తగులుకుందా? రాదే. దానిని తయారు చేసిన ఒక మనిషి ఉన్నాడు, అది తయారు చేయబడినటువంటి ఒక ఫ్యాక్టరీ కంపెనీ ఉంది, అది తయారు చేయబడిన పదార్థం మెటీరియల్ ఉంది. ఒక చిన్న సూది వెనుకాల ఒక మనిషి జ్ఞానము, ఒక పదార్థము, ఇవి కనబడుతుంటే కామన్గా చిన్నగా ఆలోచించిన ఎంత పెద్ద సృష్టి. ఆలోచిస్తే అత్యద్భుతమైనది, ఆశ్చర్యం కలుగుతుంది సృష్టిలో. దేనిని ఆలోచించిన ఆశ్చర్యమే, దేనిని ఆలోచించిన అద్భుతమే. 7 వండర్స్ కాదు, దేవుడు చేసిన ప్రతిదీ వండర్ వండర్ వండర్. దేనినైనా మీరు చూడండి, దేనినైనా మీరు చూడండి, అద్భుతమే, ఆశ్చర్యమే. దేన్నో ఎందుకు, తల్లి గర్భంలో మనం నిర్మాణం అవుతున్న దాన్ని చూడండి. తండ్రిలో నుంచి ఒక నీటి కణముగా తల్లిలో పడతాం, ఒక నీటి కణంగా. అంటే తోక పురుగు నీళ్లు నిలబడ్డాయి, మురికి కాలువల్లో నీళ్లు పారుతుంటాయి. మురికి కాలువల నీళ్ళల్లో తోక పురుగులని చిన్న పురుగులు ఉంటాయి.
అలాంటి పురుగుగా నాన్నలో నుండి అమ్మ కడుపులో పడతాం. చిన్న పురుగుగా, అలా ఒక్క చిన్న పురుగుగా అమ్మ కడుపులో పడిన ఆ కణం లేదా తోక పురుగుకి ఇంత మంచి అందమైన అద్భుతమైన కళ్ళు, పళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు, చేతులు, కాళ్ళు, తలకాయ, హెయిర్. ఓ అద్దం దగ్గరికి వెళ్ళి ఓ ఓ రాబుద్దేది మనకు. ఆ ముక్కు చూసుకొని, ఆ మూతి చూసుకొని, ఆ కళ్ళు చూసుకొని, ఆ హెయిర్ స్టైల్ చూసుకొని, కొంచెం తెల్లగా చక్కగా ఉంటే ఓ ఎగిరిపోతుంటాం, కొద్దిగా నల్లగా ఉంటే మాత్రం నలిగిపోతుంటారు అద్దం దగ్గరికి. నల్లగా ఉన్నాను, తొక్కే నలుపది, తోలే ఎరుపది, అంతే, తొక్కే. ఆశ్చర్యం కాదా ఇది? అద్భుతం కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య శక్తియు దేవత్వమును, దేవుని యొక్క తత్వం, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క శక్తి, ఆయనకున్న కోపం, ఆయనకున్న బాహుబలం, ఇవన్నీ సృష్టింపబడిన ఒక్కొక్క వస్తువును చూస్తే మెరుపులు వస్తుంటాయి, ఉరుములు వస్తుంటాయి. ఉరుములు వచ్చినప్పుడు ఎవరికైనా హాయిగా ఉంటుందా? బీపీ పెరుగుద్దా? బీపీ కంట్రోల్లోకి వస్తుందా? మెరుపు వస్తే గుండెలు అవిసిపోతాయి. భయం. చెట్లు కాయలు కాస్తుంటే, చెట్లు పూలు వీస్తుంటే చూడగానే ఎంతో నవ్వు, ప్రేమ, ఆనందం. మెరుపులు వస్తే భయం. దేవుడు భయంకరుడు అనడానికి అది. మంచి చల్లటి వర్షం, చిన్నగా వర్షం పడుతుంటే ఆనందం. ఇలా సృష్టింపబడిన ఏ వస్తువును చూసినా దేవుడు ఉన్నాడు, ఆయన ఫలానా చిన్నవాడు కాదు అని ఏ వస్తువును చూసినా మనకు కనబడుతుంటుందండి. అంటే దేవుడు తనను గురించిన ఉనికిని, నేనిది, నా కోపం ఇలా ఉంటుంది, నేను ఇంత భయంకరుడను, నేను ఇంత ప్రేమ కలిగిన వాడును, నేను ఇంత దీర్ఘశాంతం కలిగిన వాడును అని ప్రకృతిలో ఉన్న పదార్థాలను, వస్తువులను కాస్తంత ఆగి ఆలోచించి గమనిస్తే ఏమని చూడండి అక్కడ, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన, సూర్యుని ఆలోచించు, చంద్రుని ఆలోచించు, నక్షత్రాన్ని ఆలోచించు, భూమిని ఆలోచించు, పశువుని ఆలోచించు, పక్షులను ఆలోచించు, కోడిని ఆలోచించు, ఒక సింహాన్ని ఆలోచించు, ఒక ఎలుగుబంటిని ఆలోచించు. సృష్టింపబడిన వస్తువులు నీ కళ్ళ ముందు, నీ చుట్టే ఉన్నాయి కదా, ఆ సృష్టిలోనే ఉన్నావు కదా నువ్వు. ఆ చెట్ల మధ్య, పక్షుల మధ్య, పురుగుల మధ్య, జంతువుల మధ్య, ఆ కొండల మధ్య, కోణల మధ్య, సముద్రాల మధ్య నువ్వు ఉన్నావు కదా. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట తెల్లబోతుంది అని అన్నాడు. నేను ఎలా ఉన్నానో, ఏమై ఉన్నానో, నా సమస్తం, నా క్యారెక్టర్, నా ప్రేమ, నా కోపం, నా పగ, నాకున్న పౌరుషం, నా బలం, నాకున్న జ్ఞానం మీకు క్లియర్గా తేట తెల్లముగా అర్థమవుద్దట. అర్థమైందా మరి మనకు? ఆలోచించాం మనం. ఎక్కడిది? తీరికుందా? బిజీ అయిపోయాం కదా మనం. ఆయన పక్కెళ్ళిపోయాడు. ఆయన గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తాం మనం ఈ జానడు పట్టును బాన్ చేయాలి, మన ఇంట్లో ఉన్న పిల్లల పొట్టలను కూడా బాణలు చేయాలి, ఆ పొట్టలకి ఈ పొట్టలకి చాలా సమకూర్చాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, పిత్తర్ల కంటే ముందే గోతిలోకి పోవాలి, ఆ తర్వాత ఎగిరి దూకాలి అక్కడ అగ్నిగుండంలో. చెవులు పట్టుకొని మెల తిప్పుతాడు, అడుగుతాడు, లెక్క అడుగుతాడుగా. నిన్ను చేసి, నీ కొరకు ఇంత సృష్టిని చేసి, నీ కొరకు సృష్టి అంతటిని తిప్పుతూ కాపాడుతూ డ్రైవర్గా నీ కోసం సృష్టి అంతటిని తిప్పుతున్నాను రా. భూమిని చేశాను, భూమిని తిప్పుతున్నాను, సూర్యుని చేశాను, సూర్యుని నడిపిస్తున్నాడు, చంద్రుని చేశాను, నక్షత్రాలను నేను చేశాను, నేను వాటిని నీ కొరకు నడిపిస్తున్నాను, సమస్తాన్ని నీకు ఇచ్చాను, నిన్ను కూడా నడిపిస్తున్నాను.
ఏం చేశావు? ఏం ఆలోచించావు? నన్ను ఏం అర్థం చేసుకున్నావు? ఏమి బ్రతికావు నా కోసం? అడగడా? ఇన్ని ఇచ్చిన ఆయన అడగడా? ఇంత ప్రేమించిన ఆయన అడగడా? ఇన్నిటిని చుట్టూ పెట్టిన ఆయన వీటన్నిటి వలన ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత హాయిగా, ఎంత ఉల్లాసంగా బ్రతుకుతున్నాం. మరి వీటన్నిటిని మనకిచ్చి కంటికి రెప్పలా మనల్ని అమ్మ కడుపులో పడిన మొదలుకొని గోతులోనికి వెళ్ళేంత వరకు కాపాడుతున్న నీ కన్న తండ్రి రేపు నిన్ను అడగడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. దేవుడి కొరకు ఆలోచించాలి. సృష్టిలో ఉన్న వస్తువులను ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ప్రేమ ఏంటో అర్థం అవుతుందండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి మీ ఇంటి ముందే ఉండే కోడి పెట్టని చూడండి ఒక్కసారి. కోడి పెట్టని చాలు. మీరు ఎక్కడో హిమాలయాలు కొండలు ఎక్కడం అవసరం లేదు. ఎక్కడ ఎక్కుతాం? ఇంటి మీద నుంచి మిద్ది మీదకి ఎక్కలేక నానా తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు 3 మెట్లు ఎక్కేసరికి 3 మెట్లు ఎక్కాం, 11, 10 మెట్లు ఉన్నాయి. పైకి ఎక్కలా కిందకి వచ్చేసి రిటర్న్ యూటర్న్ తీసుకున్నాం. అవలా అవునా? ఆ కోడి పెట్టని చూడండి, అది పిల్లల్ని చేస్తూ ఆ పిల్లల్ని ఎలా కాపాడుతుందో చూడండి. ఆయన ప్రేమను, ఆయన కాపాడుతున్న విధానాన్ని మనకు అర్థం చేయించడానికి రే కోడి తన రెక్కల కిందికి తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనునో నేను కూడా మిమ్మల్ని, మీరు కోడి పిల్లలు కాదు, నా పిల్లలుగా నేను మిమ్మల్ని పుట్టించాను, పెంచాను, పెద్ద చేశాను. మీరు కూడా నా రెక్కల క్రిందికి వచ్చి నా రెక్కల కింద బ్రతుకుతారని ఎంత ప్రేమిస్తున్నాను మిమ్మల్ని నేను. నా రెక్కల కింద నా పిల్లలుగా మీరు ఉండాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మనకు అర్థం చేయించడానికి, దేవుని ప్రేమ మనకు తెలపడానికి, నేను ఇది అని మనకు అర్థం చేయించడానికి నీ ఇంటి ముందే, నీ ఇంటిలోనే కోడి పెట్టను నీ కళ్ళ ముందు చూపిస్తుంటే ఆ కోడి పెట్టను చూసి మనం ఏం నేర్చుకున్నామంటే, కోడి పెట్టను చూసి మనం నేర్చుకున్నది ఏమీ లేదు. ఆ కోడి పెట్టను చూసి రేపు కోసుకోవాలని నేర్చుకున్నాం. వచ్చే వారం దీన్ని కోసేయాలి. అది పెట్టిన ప్రతి గుడ్డు మనం తినాలి. అది చేసిన ప్రతి పిల్ల మనం తినాలి. లేదంటే దాని మీద వ్యాపారం చేసేయాలి, కోట్లు గడించాలి. కోళ్ళ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన కోటేశ్వరరావు అని పేరు తెచ్చుకోవాలి. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు మహోన్నతుడు, మహాప్రేమ కలిగిన వాడు. అట్ ది సేమ్ టైం ఎంత ప్రేమ కలిగిన వాడో అర్థం చేసుకొని భూమి మీద ఆయన్ను ప్రేమిస్తూ ఆయనకు భయపడి ఆయనకు విధేయులుగా ఆయన రెక్కల కింద మనం బ్రతికితే క్షేమం, లేదా తేడా వస్తే ఆయన గురించి ఆలోచించడం పక్కన పెట్టి, ఆయన పనులు పక్కన పెట్టి, ఆయన ఏం చెప్పాడో ఆ సంగతులు పట్టించుకోకుండా మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా భూమి మీద బ్రతకడం ప్రారంభించి ఒకవేళ బ్రతికావో, ప్రేమించిన దేవుడే ప్రాణాలు కూడా తీసి పాతాళానికి పంపిస్తాడు. అది కూడా చెప్పాడు. ప్రియులారా, దేవుడు ఎంత మంచివాడు మన తండ్రి. ఆయన గురించి ఆలోచించండి, ఆయన గురించి నేర్చుకోండి. చిన్న పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి చిన్నపిల్లలకి. ఆ చిన్న వయసులో ఆ బాలుర నోట దేవుని మాటలు ఆ వయసులో వాళ్ళు చెబుతున్నా, వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళ కొరకు నాయకులుగా నిలిచారే సేవకులైన తమ్ముళ్ళు ఇద్దరికి హ్యాట్సప్ అండి. నాసర్ బాబు అలాగే తమ్ముడు సత్యబాబు. చప్పట్లు కొట్టండి సేవకులు ఉన్న తమ్ముడికి. నేర్పేవాళ్ళు కావాలి, నేర్పాలి ఈ సమాజానికి దేవుని గురించి. ఎన్నెన్నో ఏవేవో నేర్చుకుంటున్నారు. అన్నిటినీ కలిగించిన అన్నిటి మధ్య గొప్పవాడిగా, రాజుగా మనల్ని కలిగించిన ఆ దేవాది దేవుని గురించి నేర్చుకోవాలి, నేర్పించే వాళ్ళు కావాలి. మరిన్ని మహోన్నతమైన సంగతులను దైవజనుల ద్వారా విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, శాశ్వతమైన, అపారమైన, అనంతమైన మీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా చుట్టూ లెక్క పెట్టలేనన్ని వస్తువులను, పదార్థములను మా కొరకు కలిగించి, అన్ని మీ వస్తువుల మధ్య, మీ పదార్థాల మధ్య మీ రూపాన్ని మాకిచ్చి, తల్లి గర్భమందు మమ్మల్ని సృష్టించి నిర్మించి, తల్లి గర్భంలో నుండి తల్లి ఒడిలోనికి, తల్లి ఒడిలో నుండి భూమి మీదకి మమ్మల్ని తీసుకుని వచ్చి కాపాడుతూ ఉన్న మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిమ్మల్ని గురించిన
మీ గురించిన పూర్తి సమాచారం మా చుట్టే పెట్టారు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలని, మీకు విధేయులమై భయభక్తులు కలిగిన వాళ్ళమై మీకోసం భూమి మీద బ్రతికి మీరున్న మహాలోకానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొంది పరలోకం చేరుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అమూల్యమైన మీ మాటలను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నా. విన్న మాటలను విడిచిపెట్టక మీ పట్ల, మీ మాటల పట్ల భయభక్తులు నిలిపి ఆసక్తి కలిగి తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతుకున్నట్లు కృప చూపించండి. ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికిన చిన్న బిడ్డలను వారిని ప్రోత్సహించి వారికి వాక్యాన్ని నేర్పుతున్నాం. మిమ్మల్ని గురించి, మీ గురించి నేర్పుతున్నాం. సేవకులైన మా ప్రియమైన తమ్ముళ్ళను దీవించండి. ఈ సభ కొరకు ఎంతో మంది బిడ్డలు కష్టపడ్డారు, పని చేశారు, ప్రార్థించారు, సహాయపడ్డారు. వారందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకొని మీ పక్షాన నిలిచి ఒక మహోన్నతమైనటువంటి మీ సందేశాన్ని మాకు అందించడానికి సిద్ధపడుతున్నా మా మధ్యకు మీరు నడిపించిన మా పెద్దలు, దైవజనులు డాక్టర్ సంతోష్ కుమార్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుని నోట మీ మాటలు వినిపించండి, మా మనోనేత్రములు వెలిగించండి. మీ మాటలకు విధేయులుగా మా బ్రతుకులు ఉండినట్లు కృపచూపమని అర్థిస్తూ వేదికను అలంకరించిన సేవకులను, ఆయా ప్రాంతాల నుండి వచ్చి కూర్చున్న మీ బిడ్డలను దీవించమని కోరుతూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.